అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం మామూలుగా ప్రతిరోజు గుడికి వెళ్తూ ఉంటాం. మనం గుడికి వెళ్ళగానే చేసే మొదటి పని ఏంటి? దేవుడా నేను బాగుండాలా, దేవుడా నేను బాగుండాలా అని ఇలా ప్రతిసారి కోరుకుంటూనే ఉంటాం. కానీ మనం గుడిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక గోపురం ఉంటుంది. ఆ గోపురంపై కొన్ని కలశాలుంటాయి. గుడి గోపురంపై ఉన్న కలశాలను చూసే ఉంటారు కదా, వాటి వెనక ఎంత సైన్స్ దాగుందో ఈ రోజు మనం తెలుసుకుందాం. గుడి గోపురంపై ఉన్న కలశాలను పంచలోహాలతో తయారు చేస్తారు. అవే బంగారు, వెండి, రాగి, ఇనుము, ఇంకా జింక్. వీటికి ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ పవర్స్ ఉంటాయి. ఈ 5 లోహాలు రాత్రి సమయంలో చంద్రుడి నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ని గ్రహించి వాటిలో స్టోర్ చేసుకుంటాయి. భూమికి ఉన్న గ్రావిటీ వల్ల ఆ ఎనర్జీస్ కిందికి వస్తాయి. మనము ఎప్పుడైతే గుడిలోకి ఎంటర్ అవుతామో వెంటనే ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ మన బాడీలోకి పాస్ అయి బ్రెయిన్ ఫంక్షన్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. అందుకే మనం గుడిలోకి వెళ్ళిన వెంటనే మన మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకు మొత్తం పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. నెగిటివ్ థాట్స్ అనేవే రావు.